ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇదేంటో తెలుసా? మనీని మన స్టేట్ ఎలా మేనేజ్ చేస్తుంది అని చెప్పేసి. దీని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ జస్ట్ స్టేట్ ఫైనాన్సెస్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ కార్డ్‌ని రిలీజ్ చేసింది. అండ్ ట్రస్ట్ మీ, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో దీంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అండ్ మనీని మన స్టేట్స్ అన్నీ కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ ఎలా మేనేజ్ చేస్తుంది అండ్ దాంట్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటో క్లియర్గా ఉంది. సో ఫస్ట్ థింగ్, మన స్టేట్కి ఎలా డబ్బులు వస్తాయి? నార్మల్గా ప్రతి మనిషికి శాలరీ వచ్చినట్టు గవర్నమెంట్కి కూడా డిఫరెంట్ విధానాలుగా డబ్బులు వస్తాయి. దీనిలో మెయిన్గా రెండు ఒకటి దాని సొంత మనీ, ట్యాక్సెస్ అండ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. అండ్ సెకండ్ది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్టేట్ 2000స్లో ఉన్నప్పుడు చాలా వరకు స్టేట్స్ అనేటివి ఫిజికల్ డిపాజిట్లో ఉంది 4.3%. అండ్ అప్పుడు ఆర్బీఐ అందరినీ కూడా వార్న్ చేసింది, మీరు ఫిజికల్ డిపాజిట్ని తక్కువ చేసుకోవాలి అని చెప్పేసి 3%కి తెచ్చుకున్నారు. లాస్ట్ 3 years నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా ఫిజికల్ డెఫిసిట్ 3%కి లోపే పెంచుకున్నారు. సో నిజం చెప్పాలంటే ఇంతకుముందు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఐదర్ వాళ్ళ ఇన్కమ్ అయినా పెంచుకున్నారు, లేదు అంటే వాళ్ళ ఖర్చులైనా తగ్గించుకున్నారు. కానీ ఇప్పటికి కూడా చాలా వరకు ఏవైతే స్టేట్స్ ఉన్నాయో చాలా ఎక్కువగా అప్పులో ఉన్నాయి. దగ్గర 28.5% స్టేట్స్ యొక్క యావరేజ్ జీడిపికి మరియు స్టేట్కి ఉన్న అప్పులు చూసుకున్నట్టయితే ఇది ఎలా ఉందంటే, మన స్పెండింగ్ని మనం కంట్రోల్ చేసుకున్నాం, కానీ ఇంతకుముందు తిరిగిన డబ్బు చిల్లరగా దుబారగా ఖర్చు పెట్టిన డబ్బులు ఉంటాయి కదా, దానికి మాత్రం ఇంకా లోన్లకు ఈఎంఐలు కడుతున్నట్టు. సో అదే దగ్గర ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్ పరిస్థితి. అండ్ ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటి అంటే 2005లో ఎప్పుడైనా సరే స్టేట్స్ అనేటివి వారికి బడ్జెట్ కావాలనుకుంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి. కానీ ఇప్పుడు చాలా వరకు అందరూ మార్కెట్ ప్లేయర్స్ అయినారు. ఇప్పుడు ఎక్స్ట్రా క్యాష్ ఎప్పుడు కావాలనుకున్నా సరే స్టేట్స్ అనేటివి గవర్నమెంట్స్ బాండ్స్ని సెల్ చేసి డబ్బుల్ని రేజ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని రియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి అని అంటే, పవర్ కంపెనీస్ ఏవైతే పవర్ జనరేట్ చేసేటివైనా, ట్రాన్స్పోర్ట్ చేసేటివైనా, జెన్కో, ట్రాన్స్కో లాంటివి, ఆ కంపెనీస్ దగ్గర 6.5 లక్షల కోట్ల రూపాయల నష్టంలో ఉన్నాయి. అండ్ ఇది ఎందుకు అని అనుకుంటున్నారా? ఫ్రీ ఎలక్ట్రిసిటీ, లోన్ వేవర్స్, క్యాష్ హ్యాండ్అవుట్స్, ఇలాంటివి చాలా వరకు చాలా మంచిగా అనిపిస్తాయి వినడానికి. కానీ ఇవి నిజం చెప్పాలంటే ఒక ఫ్రాక్చర్ అయిన లెగ్ మీద ఒక బ్యాండెడ్ వేసినట్టు. మేబీ ఆ మినిట్కి మాత్రం మనకు మంచిగా అనిపించవచ్చు, కానీ రియల్ ప్రాబ్లమ్ని మాత్రం ఫిక్స్ చేయట్లేదు ఈ సబ్సిడీస్ అయినా, లోన్ వేవర్స్ అయినా, క్యాష్ హ్యాండ్అవుట్స్ అయినా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క టెక్నాలజీని చిన్నగా స్మార్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నాయి. గుజరాత్ చూసుకున్నట్లయితే వాళ్ళు జిఎస్టీ సెంటర్స్ని పెట్టారు ట్యాక్స్ని ఈజీగా చేయడానికి. అలాగే హర్యానాని చూసుకున్నట్టయితే వాళ్ళు ఆల్కహాల్ మీద క్యూఆర్ కోడ్స్ పెట్టారు, ఫేక్ విస్కీలు అలాగే ఫేక్ ఆల్కహాల్ కాకూడదు అని. అలాగే ఢిల్లీ కూడా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏఐని యూజ్ చేస్తుంది. సో మన అన్ని స్టేట్స్ దగ్గర ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్స్ మనీని మేనేజ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు టీనేజర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో మనం మన వర్క్ మీద, హ్యాబిట్స్ మీద వర్క్ చేయాలి. ఎలాగైతే పర్సనల్గా మనం వర్క్ చేస్తున్నామో స్టేట్ గవర్నమెంట్స్ కూడా వర్క్ చేయాలి. ఫస్ట్ వాళ్ళందరూ షార్ట్ టర్మ్ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డబ్బులు తగిలేయడం మానేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లైక్ రీసెర్చ్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ చేంజ్, ఇలాంటి ప్రతి ఒక్క దాని మీద ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి. అండ్ రిమెంబర్, ప్రతి రూపీ ఎక్కడైతే మన గవర్నమెంట్ సేవ్ చేస్తున్నా, స్పెండ్ చేస్తున్నా, అది ఇండియాని కూడా షేప్ చేస్తుంది. అలాగే దానిలో ఉన్న ప్రతి సిటిజన్ మనలాంటి వాళ్ళ ఫ్యూచర్ని కూడా షేప్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఫ్రీబీస్ అడిగినట్టుంటే అది ఇంకొక దగ్గర వర్క్ కావడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి. సో మీరేమనుకుంటున్నారు ఈ రిపోర్ట్ కార్డ్ గురించి? మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూసినందుకు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.